దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. మార్కెట్ ట్రేడింగ్ ఒక దశలో సెన్సెక్స్ 2401 పాయింట్లు నష్టపోయింది. సుమారు 18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నిఫ్టీ 489 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1418 పాయింట్లు నష్టపోయి 79563 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 427 పాయింట్లు కోల్పోయి 24290 వద్ద ట్రేడ్ అవుతోంది. యుఎస్ ఆర్థిక మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్ సూచీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి గ్లోబల్ మార్కెట్ల నుంచి సూచనలు తీసుకుంటూ యుఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళుతోందనే ఆందోళనల మధ్య మార్కెట్ 6% వరకు పడిపోయింది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ లో పెరుగుతోన్న యుద్ధంపై భయాలు కూడా దీనికి కారణమయ్యాయి. ఇస్లామిక్ రిపబ్లిక్, లెబనీస్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా నుంచి దాడికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండటం, ఉద్రిక్తతలను తగ్గించడానికి యుఎస్, అరబ్ దేశాల ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించినట్లు తెలియడంతో స్టాక్ మార్కెట్లు పతనం ప్రారంభమైంది. బలహీన ఆసియా మార్కెట్లు, యుఎస్లో మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఆందోళనలు, దేశీయ మార్కెట్ వాల్యుయేషన్పై అసహనం, ఎఫ్పిఐ అవుట్ఫ్లో సోమవారం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే 5 అంశాలుగా ఉన్నాయి.